హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్జీకే పాయింట్. ఈ రోజు వీడియోలో నదులు జలాశయాల మీద మీకు ఎంత అవగాహన ఉందో చూద్దాం. ఈ 15 ప్రశ్నల్లో మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో మీ స్కోర్ను కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వన్, నర్మదా నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అమరకంటక్. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమరకంటక్ పీఠభూమి ప్రాంతంలో ఉద్భవిస్తుంది. ఇది తూర్పు నుంచి పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలోని కంబాత్ అఘాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది ఏ రెండు నదుల సంగమం వల్ల ఏర్పడుతుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తుంగభద్ర. తుంగ మరియు భద్ర అనే రెండు నదులు కర్ణాటకలో కలిసి తుంగభద్ర నదిగా ఏర్పడతాయి. తరువాత తుంగభద్ర నది కృష్ణా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పశ్చిమ దిశగా ప్రవహించే ముఖ్యమైన నది ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నర్మదా. నర్మదా నది భారతదేశంలోని ముఖ్యమైన పశ్చిమ ప్రవాహ నదుల్లో ఒకటి. ఇది అమరకంటక్ ప్రాంతంలో ఉద్భవించి పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. తపతి కూడా పశ్చిమ దిశగా ప్రవహించే ముఖ్యమైన ద్వీపకల్ప నది. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి అస్సాంలో ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, పెన్నా నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, చిక్కబల్లాపూర్. పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ పర్వతాల్లో ఉద్భవిస్తుంది. నెక్స్ట్ వన్, వంశధార నది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. వంశధార నది తూర్పు కనుమల నుండి ఉద్భవించి ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, నాగావళి నది ఏ జిల్లాలో ముఖ్యంగా ప్రవహిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, శ్రీకాకుళం. నాగావళి నది శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద డెల్టా ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సుందర్బన్స్ డెల్టా. సుందర్బన్స్ డెల్టా గంగా బ్రహ్మపుత్ర నదుల కలయికతో ఏర్పడింది. నెక్స్ట్ వన్, కావేరి నది ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కర్ణాటక. కావేరి నది తలకావేరి కర్ణాటకలో ఉద్భవిస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత పవిత్ర నది ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గంగా. గంగా నది హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. నెక్స్ట్ వన్, కృష్ణా నది ఏ సముద్రంలో కలుస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బంగాళాఖాతం. కృష్ణా నది తూర్పు దిశగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్, గోదావరి నది చివరకు ఏ సముద్రంలో కలుస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, బంగాళాఖాతం. గోదావరి తూర్పు దిశగా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రాంతం ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి డెల్టా ప్రాంతం వ్యవసాయపరంగా ఎంతో ముఖ్యమైనది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఉలార్ సరస్సు. ఉలార్ సరస్సు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది భారతదేశంలో ముఖ్యమైన మంచినీటి సరస్సుల్లో ఒకటి మరియు జీలం నదీ వ్యవస్థతో సంబంధం కలిగి ఉంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం కొండలు దేనికి ప్రసిద్ధి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎర్రచందనం. శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ప్రాంతంలో ఉన్నాయి. ఇవి అరుదైన మరియు విలువైన ఎర్రచందనం చెట్లకు ప్రసిద్ధి. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, పెన్నా నది ప్రధానంగా ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. పెన్నా నది కర్ణాటకలోని నందికొండల ప్రాంతంలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఇది అనంతపురం, కడప, నెల్లూరు ప్రాంతాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ MCQs కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.